హైలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఫైనల్ గా మనకు సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చేసాయి కదా. సో దానికి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకున్నారు అనేసి అయితే అనుకున్నాను. సో డౌన్లోడ్ అనేది చేసుకున్నాక మీరు ఎలా రిపోర్ట్ అనేది చేయాలి, అలాగే సెల్ఫ్ రిపోర్ట్, అట్లాగే కాలేజ్ లో రిపోర్ట్, సో ప్రతి ఒక్కటి అట్లాగే క్లాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటి ప్రతి ఒక్కటి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరైనా చూడకున్నట్లయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అనేసి మీరైతే క్లిక్ చేసి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ అనేది చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడైతే మీకు క్లియర్ గా ఉంటుంది, దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఐ మీన్ ఏ కాలేజ్ లో వచ్చింది ఏంటి ప్రతి ఒక్కటి అక్కడైతే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది రిపీటెడ్ గా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతున్నారంటే, భయ్యా అంటే నాకు నచ్చిన కాలేజ్ లో అయితే వచ్చింది సీట్ అన్నది, సో అక్కడ కాలేజ్ లో వెళ్ళేసి రిపోర్ట్ చేయాలా వద్దా అనేసి అడుగుతున్నారు. ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే, సో ఇప్పుడు నచ్చిన కాలేజ్ ఉంది నేను రిపోర్ట్ ఎలా చేయాలి అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అంటే కాలేజ్ లో వెళ్ళేసి మీరైతే రిపోర్ట్ అనేది చేయాలి. దానికన్నా ముందుగా మీరైతే ఆన్లైన్ లో కూడా రిపోర్ట్ అనేది చెయ్యాలన్నమాట. ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రిపోర్ట్ అనేది ఉంది కదా, సెల్ఫ్ రిపోర్ట్ అని. సో ఈ యొక్క సెల్ఫ్ రిపోర్ట్ ని మీరు క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ చేయాలి. ఇదొక రిపోర్ట్ అనేది అయిపోయాక మీరైతే కాలేజ్ లోకి వెళ్ళేసి మీరైతే రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎలా రిపోర్ట్ చేయాలి అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేశాను, ఏమేం డాక్యుమెంట్స్ అనేది ఉండాలి అన్నది. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అలాగే యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది తీసేసుకొని మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిపోర్ట్ అనేది చేశాక సో కాలేజ్ లో అయితే మీరు అంటే ఒరిజినల్స్ అనేది ఇవ్వకండి. ఏవైతే అంటే జెరాక్స్లు ఉన్నాయో ఆ యొక్క జెరాక్స్లు అయితే ఇవ్వండి. అండ్ ఒరిజినల్స్ అయితే క్యారీ చేయండి. అండ్ ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మీరు వాళ్ళ చేతికైతే ఇవ్వకండి. నార్మల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే వాళ్ళకైతే ఇవ్వాలి, కానీ మీరైతే వాళ్ళ దగ్గరే పెట్టుకోండి అనే లెక్క అయితే ఇవ్వకండి, ఓకేనా. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెరాక్స్ అయితే ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కంపల్సరీగా కావాలంటే మీరైతే ఇది చేసుకోండి. అండ్ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటది. బట్ ఏంటంటే మీరైతే అంటే నాకు కాలేజ్ అనేది నచ్చింది అంటే మీరైతే పక్కా కంపల్సరీగా 100% రిపోర్ట్ అనేది చెయ్యండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంటే నాకు కాలేజ్ అనేది నచ్చింది లేదంటే నచ్చలేదు అనేసి మీరేమన్నా ఈ యొక్క కన్ఫ్యూజన్ లో ఉంటే మీరైతే ఈజీగా వెళ్ళేసి కాలేజ్ లో రిపోర్ట్ అనేది చేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కాలేజ్ అన్నది అస్సలు నచ్చలేదనినో లేదంటే కాలేజ్ అనేది చాలా దూరం ఉందనినో లేదంటే నాకు సో కాలేజ్ లో నచ్చని సీట్ అనేది వచ్చిందనినో లేదంటే నచ్చని బ్రాంచ్ వచ్చిందనో లేదంటే నచ్చని వచ్చిందనినో సో మీరు ఏమన్నా వెళ్ళకపోతే సో మీరైతే అలాంటి అంటే మెయిన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మీరు రిపోర్ట్ చేయకుంటే పర్లేదు, కానీ సో మీకు అంటే ఇప్పుడు బ్రాంచ్ నుంచి మీరు ఏమన్నా కాలేజ్ అనేది వద్దు అనుకుంటున్నారు అనుకుంటే మీరైతే వెళ్ళేసి రిపోర్ట్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి కావాలి బట్ మీకు ఈసీ వచ్చింది, మీరైతే ఈజీగా వెళ్ళేసి మీరు అక్కడ రిపోర్ట్ చేశారంటే మీకు సీట్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే సిఎస్సినే కావాలి అంటే సిఎస్సిలో ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఆలోచించుకోండి. సో సిఎస్సి అనేసి చాలా మంది అలా అన్ని సో సిఎస్సికి డిమాండ్ అనేది పెరిగిపోయింది కాబట్టి సిఎస్ అనేది రాలేదన్నమాట మీకైతే. బట్ సిఎస్సి వర్సెస్ ఈసీఈ లేదంటే వేరే ఏవైతే ఉన్నాయో సో వేరే ఏదన్నా గ్రూప్ లో అంటే టాప్ కాలేజ్ లో నాకు మంచి కాలేజ్ లో సీట్ అనేది వచ్చింది అంటే మీరైతే వెళ్ళేసి రిపోర్ట్ అనేది చెయ్యండి. మీకు ఇక్కడ గ్రూప్ అనేది మీకు మెయిన్ గ్రూప్ ప్రిఫరెన్స్ అయితే కాదు కదా. సో ఏదన్నా చదవండి బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెయ్యండి, అంతేగాని ఎవడో పక్కింటోడు లేదంటే మీ అన్నయ్యో లేదంటే మీ డాడీనో మీ మమ్మీనో ఎవరో అంటే సిఎస్సి చెప్పారనినో సో ఇలా మీరైతే చేయకండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. సో ఇది దృష్టిలో ఉంచుకొని మీరైతే కాలేజ్లో రిపోర్ట్ అనేది చేయండి, అంతేగాని సో నాకు సిఎస్సినే కావాలి లేదంటే ఈసీనే కావాలి లేదంటే ట్రిపుల్ఈనే కావాలి అనేసి సో దీని నుంచి మీరైతే కాలేజ్లో రిపోర్ట్ చేయను అంటే మాత్రం సో మళ్ళీ మీకైతే నెక్స్ట్ ఫేజ్ లో సీట్ అనేది రాదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ లో పెట్టుకోవాలో వద్దా, సో దీని సమస్య మాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సో సెకండ్ కౌన్సిలింగ్ లో పెట్టుకోండి. బట్ సెకండ్ కౌన్సిలింగ్ లో ఏంటంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ నీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ కన్నా ది బెస్ట్ కాలేజ్ లో మీరైతే ప్రిఫరెన్స్ అనేది ఇస్తే మీకైతే బాగుంటది అనమాట. అంతేకాని ప్రెసెంట్ ఏదైతే కాలేజ్ వచ్చిందో అంటే మీకైతే ఇఫ్ ఇన్ కేస్ మీకు కాలేజ్ అనేది వచ్చింది అనుకోండి, ఈ టాప్ కాలేజ్ ఏదైతే ఉందో ఇక కాలేజ్ అనేది పోతుంది. సో సెకండ్ కౌన్సిలింగ్ లో అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే రిపోర్ట్ చేసి మళ్ళీ నేను సెకండ్ కౌన్సిలింగ్ లో నేను కాలేజెస్ అనేది అంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో సో మీరైతే ఈజీగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు దీనికన్నా టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ అనేది ఇచ్చారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీకు టాప్
కాలేజ్లో వస్తే టాప్ కాలేజ్లోకి వెళ్ళండి, లేదంటే ఈ యొక్క కాలేజ్లోనే జాయిన్ అవ్వండి, అంతేగాని దీనికన్నా చెత్తలో ఉండే కాలేజ్ మాత్రం ఇవ్వకండి, అదనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను మీకు డీటెయిల్గా క్లియర్గా వీడియో అనేది చేస్తాను. అండ్ చాలా మంది రిపీటెడ్గా అంటే నాకు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. సో ఆ యొక్క వీడియోస్ అనేది చూడండి, మీకు అర్థమైందో ఓకే, లేదంటే ఇంకొకసారి మెసేజ్ చేయండి. దానికి సంబంధించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అలాగే వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, లేదంటే మీకు ఏమైనా పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా మేమైతే అంటే మా టీంకి చెప్పేసి వాళ్ళైతే మీకు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట. మా యొక్క టీమ్ సపోర్ట్ అట్లాగే నా సపోర్ట్ అయితే మీకు సో 24 hours అయితే మీకు ఉంటుంది కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అనేది చేయండి. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్.